బయటికెళ్తే. మ్యూజిక్ లేకపోయి ఉంటే 'డాకు' కూడా నాకు టిపికల్ బాలయ్య మూవీ లానే ఉంది. నార్మల్ 'డాకు' అది బాలయ్య కొత్తగా ఉంది. బాలయ్యని కొత్తగా కొత్తగా చూసాను నేను యాక్చువల్లీ. నాకు కొత్తగా ఏముందిరా కొత్తగా నాకర్థం గాదు. 'డాకు' బాలయ్య విజువల్స్ అయితే చాలా ఏదైనా నచ్చాయి. కలెక్టర్ అవుతాడు. లేదంటే కలెక్టర్‌ని బెదిరించేటోడవుతాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటవుతాడు. ఈసారి వాడు ఇంజినీర్ అయ్యాడు. అయితే అవని ఏమో ఆ! 'డాకు' చూసిన ఎవడినన్నా అడుగు నువ్వు. నీకు 'డాకు' మూవీ ఎవడికి గుర్తులేదు. దాని మీద వచ్చిన ఎడిటింగ్స్ ఉంటాయి చూసావా? అవే గుర్తున్నాయి. ఆ! ఆ! నీకెక్కడ మనం ఒక తెలుగు మూవీలో ఈ రేంజ్ విజువల్స్ ఎప్పుడు చూడలేదు. అంటే లైటింగ్ గాని, ఆ డ్రెస్ నాకెలా అంటే ప్రతి ఫ్రేమ్‌లో వాడి డ్రెస్ వెనకాలుండే ఆ బ్యాక్‌గ్రౌండ్ అవన్నీ చాలా బావుంటాయి. నాకెందుకో బాగా నచ్చింది 'డాకు'. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ బా ఎళ్తది. ఆ ఒక్క హీరోయిన్ ట్రాక్ తప్ప. ఆ సెకండ్ హాఫ్ వస్తది చూడు మామ, ఫ్లాష్ బ్యాక్‌లో సీన్‌లు బావున్నా, ఆ ఫ్లాష్ బ్యాక్ రొటీన్ అయిపోయింది నాకు. బట్ ఇట్స్ నైస్ ఫిల్మ్ నాకు 'డాకు' బోర్ కొట్టించలేదు. చూసి వచ్చేసే మంచి మూవీ అదేమి తలపోటు సినిమా, బోరింగ్ సినిమా అయితే కాదు. ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. నాకు నచ్చింది. ఓకే. ఓకే. 'పోరపుష్ప'. సరే. కొత్తగా అనిపియలేదు. అదే కొట్టుడు, అదే నరుకుడు, అదే చంపుడు. అంతే ఇంకా మరి కొత్త అట్లానే ఇంకా ఎక్స్‌ట్రా ఊపున్న బీజీఎమ్ము. చాలు. అంతే. జై ఇంకేముంది? బాలయ్య. జై నాకసలు బాలయ్య అంతే. కొత్త లేదు. జై బాలయ్య బాలయ్య. అంటేనే బౌన్సింగ్ అవుతున్నారు మనుషులు. జై ఇంకయిపోయింది. బాలయ్య అంతే. అంతే.